చేయాలని ఇంప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రజెంట్ చేస్తారు. కేశవ్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. నేను చాలా ఎఫర్ట్ పెట్టాను. ఒకప్పుడు నాకు జిఎస్టిపి నేను నేర్చుకొని అధికార యంత్రాంగం దగ్గర అందరం కలిసి మళ్ళా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. ఇటీవల కాలంలో మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ అనేది ఏ రాష్ట్రం చేయలేదు. ఇది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఒక ప్రయోగం చేశాం. దీనికి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకున్నాం. ఆ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలని ప్రిపేర్ చేశాం. రీజనబుల్ గా ఒక స్థాయికి వచ్చింది. దీన్ని చూసిన తర్వాత డిపార్ట్మెంట్స్ కొంతమందికి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడి నుంచి మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ లో జిఎస్డిపినే కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ కూడా ఎట్లా వస్తున్నాయి, అందులో కూడా ఇందులో క్లారిటీ ఉంది. అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ అందరం కూడా ఆర్టీజీఎస్ వైపు చూస్తున్నాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆర్టీజీఎస్ ఈరోజు కొత్తగా ఇన్సైట్స్ జూన్ 26 ది గవర్నెన్స్ దట్ నెవర్ స్లీప్స్ అని ఒక బుక్ కూడా తీసుకొచ్చారు. అంటే ఎవ్రీ మంత్ ఇన్సైట్స్ అని మీకు ఇవ్వడానికి. వాళ్ళు ఎన్ని పనులు చేసినా దాన్ని ఉపయోగించుకోవడంలో మీరు ఉపయోగించుకోకపోతే అవన్నీ కూడా ప్రయోజనం ఉండదు. డేటా డ్రివన్ గవర్నెన్స్ అని నేను మాట్లాడుతున్నాను. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన డేటా ఉంది. డేటా అక్యురేట్ గా తెప్పించడం. ఆ డేటా అక్యురేట్ గా వచ్చిన తర్వాత మీలో కూడా ఏ విధంగా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాలనో డెసిషన్ మేకింగ్ మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీటింగ్ లో మీరు ఒకసారి చూస్తే కొన్ని విషయాలు మీ ముందర పెడుతున్నాం. ఒక 5-6 విషయాలు. ఒకటి ఈ ఆఫీస్ క్లియరెన్సెస్. చాలా మంది ఈ ఆఫీస్ క్లియరెన్సెస్ కొంతవరకు బాగానే చేస్తున్నారు. ఇంకా మీ కింద నుండే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మైల్ వరకు ఎక్కడైనా మనకు డెలికేట్ గాని కొంత ప్రాబ్లమ్స్ ఉండే ఫైల్స్ ఏ విధంగా చేయాలన్న దానికి కూడా గైడెన్స్ ఇస్తే అలాంటి వాటి కూడా ప్రొవిజన్ పెట్టి ఏ విధంగా డీల్ చేయాలో చేస్తాం. రెండోది పీపీపీ అనాలిసిస్. ఈరోజు దగ్గర 55 సర్వీసెస్, అది క్యాష్ కావచ్చు, డీబీటీ కావచ్చు, కైండ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ లో రియల్ టైం విత్ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ గానీ, క్యూఆర్ కోడ్ గానీ, టచ్ పాయింట్స్ గానీ అన్ని తీసుకొని తయారు చేస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర ఒక 26,000 మంది ఫంక్షనరీస్ అప్ టు మండల్ లెవెల్, కింది వరకు పోతే ఒక 45,000 వస్తారు. ఈ 25,000, 26,000 మంది ఫంక్షనరీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎవ్రీ మంత్ గానీ ఎవ్రీ పీరియాడికల్ గా మొత్తం కలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏవైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కరెక్ట్ చేయాలి. అదే సమయంలో ఏవైనా కానీ మళ్లీ మనుషుల్లో బిహేవియర్ గానీ స్కిల్స్ లేకపోతే మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది నాకు క్లియర్ గా 2 years అయింది. ఆ డేటా పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవడం, మనం అర్థం చేసుకొని ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ గా చేస్తే ఒక మెరుగైన ఫలితాలే కాకుండా ప్రజల్లో కూడా ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పీజీఆర్ఎస్, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్. ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని డిపార్ట్మెంట్ డీఫంక్ట్ కావడం, కొన్ని డిపార్ట్మెంట్లు ఇష్టానుసారంగా పనిచేయడం. ఇప్పుడు ఉదాహరణకు రెవెన్యూ ఉంది. నేను సీఎం అయిన కొత్తల్లో నేను అజ్యూమ్ చార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడికి పోయినా కట్టలుగా రెవెన్యూ సమస్యలు వచ్చేటివి. ఒక ఆందోళన, భయం, ఏదో నా ఆస్తి కొట్టేశారు, నాకు ఆ ప్రాపర్టీ ఇప్పించండి, లేకుంటే రికార్డులు మార్చేశారు, నా రికార్డు తొందరగా మార్చి మళ్ళా నాకు స్వాధీనం చేయమని అడిగే పరిస్థితికి వచ్చారు. మేము కూడా ఇది ఒక సున్నితమైన సమస్య అనలైజ్ చేశాం.
ఫైనల్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. అదే మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇది పెట్టడం, బ్యాక్ ఎండ్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం, ఇంకొక పక్కన అన్ని కూడా సర్వే చేసి ఆ ల్యాండ్ ఓనర్ యొక్క సమ్మతితో రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. సెక్యూరిటీ ప్రెస్ పంపించి ప్రింటింగ్ కూడా చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇప్పటికి 27 లక్షలు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సింది 72 లక్షలు ఉన్నాయి. ఇప్పటికి 7 నెలలు అయింది. సాక్షాత్ నేనే వెళ్తున్నాను. ఎవ్రీ మంత్ 9th ఒక జిల్లాకి వెళ్ళి ఎన్ని ఇచ్చారో సమీక్ష చేసి ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా మన ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్ అయినా మళ్ళీ మధ్యలో డబ్బులు తీసుకోవడం, మిడిల్ మ్యాన్ రావడం, కరప్షన్ రావడం ఇలాంటివి చాలా ప్రాబ్లం వస్తుంది. ఇలాంటివి మీరు చూసినప్పుడు ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేశాం. ఈరోజు సెట్టిపల్లి 60-70 సంవత్సరాలు ఏదైతే ప్రాపర్టీ లాక్ అయిందో దాన్ని అన్లాక్ చేస్తే ప్రభుత్వానికి కూడా 90 ఎకరాలు భూమి వచ్చే పరిస్థితి వచ్చింది. వట్టి చెరుకూరు ఇండ్లు ఎప్పుడో కట్టుకున్నారు, పట్టాలు ఇవ్వకపోతే చేశాం. కంగుంది నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను 4వ సారి ముఖ్యమంత్రి, 8వ సారి ఎమ్మెల్యే, అది కూడా సాల్వ్